నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు సాదర స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. ప్రస్తుతం మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాం. భాగ్యనగర డప్పుల చప్పులతో మోగే భక్తి రవానికి ప్రతీకగా కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అశేష భక్త జనులకు కొంగు బంగారంగా భాసిల్లుతుంది. ప్రకృతి స్వరూపిణి అయి హరితవర్ణ శోభితమై శాకములనే హారాలుగా ధరించి అన్నపూర్ణయ్యై ప్రతి ఒక్కరికి కూడా ఆకలి దప్పులు లేకుండా, కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆమె కాచి కాపాడుతూ సంరక్షణి అయి విలసిల్లుతున్న పెద్దమ్మ తల్లికి జై. ఆషాఢ మాసంలో నిర్వహించే శాకాంబరి ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరి ఆ ఉత్సవాల శోభను మనము వీక్షిద్దాం పదండి. మనం ప్రధాన ద్వారంలోకి అడుగు పెట్టగానే ఒక పక్క సకల విఘ్నాలను తొలగించే గణపతి, అలాగే మరో పక్క రక్తవర్ణ శోభితంగా కూడా పుష్ప మాలికలతోటి కూడా ఇక్కడ పెద్దమ్మ తల్లి కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే కూడా ఎంతో చక్కగా ఇక్కడ అఖండ దీపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ నిరంతరము కూడా అఖండ దీప జ్యోతి వెలుగులలో కూడా ఇక్కడ ప్రవేశించగానే కూడా ఆ అమ్మవారి ఛాయలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా కూడా ప్రకృతి స్వరూపిణి అయిన ఆ తల్లి అణువణువు ప్రతి అణువులో కూడా నేనున్నాను అన్న భావనను భక్తులకు కలిగిస్తోంది. ప్రస్తుతం మనం ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎంతో చక్కగా కూడా దీపాలకు సంబంధించి ఏర్పాటు చేశారు. అలాగే ఈ రోజు శాకాంబరి అలంకారం నేపథ్యంలో కూడా పలు రకాల కూరగాయలను కూడా శాకములుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ కాయిన్ అనేది ఇక్కడ నిలబెడితే వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయి అన్నది ప్రతీతి. దానికి తగ్గట్టుగానే ఇక్కడ మనం చూస్తే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాల కాయిన్స్ ని నిలబెడుతూ అమ్మయ్య కాయిన్ నిలబడగానే మా కోరిక తీరిందిక ఆ అమ్మవారి దయ అంటూ కూడా వారు మొక్కుతున్న వైనం కూడా మనం గమనించవచ్చు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థుత నమస్తస్యై 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 నమో నమః. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శాకాంబరి అలంకారాన్ని ఎంతో అద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్దారు. ఇక్కడ అమ్మవారు కొలువై ఉండటం వెనక ఎన్నో ఎన్నో గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా కాచి కాపాడుతుంది, కోరిన వారిని కోరికలు తీరుస్తుంది, మొక్కిన వారికి అభయాన్ని అందిస్తుంది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి. నిజం చెప్పాలి అంటే ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగర వాసులందరికీ కూడా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అంటే చాలా పెద్ద సెంటిమెంట్ అన్నమాట. ఇప్పుడు సినిమా వాళ్ళకు సంబంధించి అయితే మరీ ఎక్కువ స్థాయిలో వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా ముందుగా అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ అన్నదానం చేసుకొని అమ్మవారికి మొక్కి ముందుకు సాగిపోతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా వారి వారి ఇళ్లలో ఏ శుభకార్యం చేసినా, ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలనుకున్నా కూడా ముందుగా పెద్దమ్మ తల్లికి మొక్కి ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇక్కడ నిజంగా పెద్దమ్మ తల్లి అంటే పెద్దమ్మలాగా ఆమె కాచి కాపాడుతూ ఉంది. ఎంతో అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అంటూ కూడా ఇక్కడ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎంతో చక్కగా వైభవపేతంగా శాకాంబరి ఉత్సవాలు అలాగే బోనాలు సమర్పించడం జరుగుతుంది. సంవత్సర కాలంలో కూడా అమ్మవారికి శరణ్ నవరాత్రులలో విశేషంగా రోజుకో అలంకారంలో అమ్మవారిని ఎంతో చక్కగా తీర్చిదిద్ది భక్తులకు దర్శింపచేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పెద్దమ్మ వెలవటం వెనక కూడా ఒక చిన్న కథ అనేది కూడా ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో మహిషాసుర మర్దిని సంహార సమయంలో కూడా అలసిపోయిన ఆ పెద్దమ్మ ఇక్కడ ఉన్న ఈ కొండల మధ్య, బండల మధ్య
కాసేపు సేద తీరింది అని చెప్తూ ఉంటారు. అలా సేద తీరిన అమ్మ భక్తులను అనుగ్రహిస్తూ కూడా ఇక్కడ కొంగు బంగారంగా కూడా భాసిల్లుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. నిజంగా ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, దేవి దయ ఉంటే దేనికి లోటు లేదు అని చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అందరికీ కూడా నేనున్నాను అంటూ కూడా ఒక చక్కటి అభయాన్ని అందిస్తూ కూడా ఆవిడ సింహ వాహిని అయి చేతిలో త్రిశూలం పట్టుకొని మరో చేతితో ఖడ్గం పట్టుకొని దుష్టులను దునుమాడుతూ కూడా భక్తులకు అభయాన్ని రక్షణను అందిస్తూ కూడా ఉన్న వైనం మనం గమనించవచ్చు. ప్రతినిత్యం కూడా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో విశేష పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే 7 ఎకరాల విస్తీర్ణంలో కూడా 5 అంతస్తుల గోపురంలో కూడా ఆ అమ్మవారు గర్భాలయంలో కొలువై ఉన్న తీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనకు శత్రువులకు ఆమె భయంకరంగా కనిపించిన భక్తులకు కూడా కరుణ రసాన్ని కురిపిస్తూ కూడా అమృతవల్లి కల్పవల్లిలా కూడా దర్శనమిస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని ఒక్కసారి దర్శిస్తే చాలు ఎటువంటి కోరికైనా కూడా తీరుతుంది అని చెప్పి భక్తుల విశ్వాసం. దానికి తగ్గట్టుగానే కూడా ఇక్కడ ఎన్నో రకాల పూజలు మొక్కులు అన్ని కూడా భక్తులు నియమనిష్ఠులతోటి కూడా వారు అమ్మవారికి సంబంధించి కూడా సౌభాగ్య ద్రవ్యాల్ని సమర్పిస్తూ ముందుకు సాగిపోతున్న వైనాన్ని మనం గమనించవచ్చు. సర్వే జన సుఖినో భవంతు అన్న భావనతో ప్రతి ఒక్కరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి ఆటంకము లేకుండా కొరత లేకుండా ఉండాలని ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు శాకాంబరి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో కూడా అమ్మవారి గర్భాలయం చుట్టూ అలాగే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కూడా వివిధ రకాల కూరగాయలతోటి కూడా శాకాంబరి అలంకారాన్ని చాలా చక్కగా సుందరంగా అలంకరించారు. మనం గమనిస్తే కూడా ఇక్కడ మనం చూస్తే కూడా నిత్యం మనం వండుకునే కూరగాయలు బీరకాయలు, చిక్కుడుకాయలు, దోసకాయలు, క్యాప్సికము, పొట్లకాయలు, సొరకాయలు అలాగే రకరకాల పండ్లను కూడా ఇక్కడ వీరు అరేంజ్ చేశారు. మనకు చక్కటి పుచ్చకాయలు, పైనాపిల్స్ ఇలా రకరకాల పళ్ళను అంటే ఇక్కడ శాకాంబరి అంటే ఏంటంటే శాఖములను అంబరముగా ధరించినది అని అర్థం. అంటే ఏంటంటే ఈ ఆషాఢ మాసం ఏంటంటే సంధికాలం అన్నమాట. వర్షాలు రాక కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా కూరగాయలు పంటలు అన్ని సమృద్ధిగా ఉండాలి అని చెప్తూ ఆ శాఖములను తన నుంచి సృజింపచేసి అందరికీ కూడా కావలసినవన్నీ కూడా అందించిందనమాట. అందుకనే కృతజ్ఞతాపూర్వకంగా కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అలంకారం నిర్వహించడం అనేది ఆనవాయితీ. అంటే జీవితంలో మనకు ఏ కొరత ఏ లోటు లేకుండా మనం తినే అన్నం చక్కగా సమృద్ధిగా షోడశ రుచులతోటి కూడా మనం ఎంతో చక్కగా షడ్రసోపేతమైన భోజనాన్ని మనం తినడానికి మనకు కావాల్సినవన్నీ కూడా అమ్మవారు అందించింది. అందుకని దానికి కృతజ్ఞతాపూర్వకంగా కూడా ఇలా దేవాలయ ప్రాంగణంలో కూడా ఇలా రకరకాల పండ్లను కూడా అమ్మవారు పండ్లను కూరగాయలను కూడా చాలా చక్కగా ఇక్కడ వీరు అందించారు. భక్తులంతా కూడా ఆ అమ్మవారిని ఒకసారి మొక్కుతూ తమ పిల్ల పాపలు కుటుంబం కూడా ఏ లోటు లేకుండా చక్కగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. దేవాలయ ప్రాంగణాన్ని రకరకాల పుష్ప మాలికలు, బంతులు, చేమంతులు, పూబంతులు, పలు వర్ణాల పుష్పాలు అలాగే కూరగాయలు పండ్లు మనం నిత్యం వాడుకునేవి అలాగే అరిటాకులు తోరణాలతోటి కూడా చాలా శోభాయమానంగా ఈ ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. గర్భాలయంలో కొలువు తీరిన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ దీపపు కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోతూ సుమంగళ స్వరూపమైన తన దర్శన భాగ్యాన్ని అశేష భక్తజనులకు అందిస్తూ ఉంది. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ముడుపులు కడుతూ ఉంటారు, మొక్కులు మొక్కుతూ ఉంటారు. వివాహం కానివారు, ఉద్యోగం రానివారు, సంతానం లేనివారు ఇలా ఏ కోరిక ఉన్నా కూడా
పెద్దమ్మ తల్లి మాకుంది, ఆ తల్లి దయ ఉంటే చాలు, మాకు ఇంకా ఏ చింత లేదు అన్న ఒక ధీమాతో చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ పెద్దమ్మ తల్లికి నమస్కరించుకొని ముడుపులు కట్టి ముందుకు సాగిపోతూ ఉంటారు. గర్భాలయానికి ఎదురుగుండా ఎంతో చక్కగా ఇక్కడ ఒక మండపంలో ఒక వేదిక పైన సంగీతానికి సంబంధించిన కొన్ని పరికరాల్ని చాలా అద్భుతంగా అమర్చారు. అది నిత్యం ఇలా తిరుగుతూ ఉంటే కూడా నాదోపాసన ద్వారా కూడా అమ్మవారిని శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు అని కూడా ఒక భావనతోటి, అంటే వాళ్ళు వీణ వాయిస్తూ ఆ స్వరాలతోటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలని, అలాగే సన్నాయి వాయిస్తూ కూడా ఆ సంగీత ధ్వని తరంగాలతోటి కూడా నాదోపాసన చేస్తూ కూడా ఒక్కొక్క రకమైన సాధకులు కూడా ఆ అమ్మవారిని ఎంతో శీఘ్రంగా కూడా ఆమె పరిపూర్ణమైన ఆశీస్సులు పొందటానికి ప్రయత్నం చేసే విధంగా కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. చాలా అద్భుతంగా తీసిద్దరు. ఇక్కడ మనం చూస్తే కూడా తబలా ఉంది, అలాగే ఇక్కడ శృతి ఉంది, అలాగే వీణ ఉంది, సన్నాయి ఉంది. అంటే ఇప్పుడు మనము ఏ శుభకార్యమైనా శుభ సందర్భమైనా కూడా మంగళప్రదమైన వాద్యాలతోటి ఆ నాదంతోటి కూడా మనం దేవత ఆహ్వానం చేస్తూ ఉంటాము. దానికి తగ్గట్టుగానే నాదోపాసన ప్రతి ఒక్కరూ కూడా వారి నిత్య కృత్యంలో, ఇళ్లలో కూడా, అలాగే గృహాలలో కూడా శుభకార్యంలో ఉండాలి అని ప్రతి ఒక్కరూ అభ్యాసం చెయ్యాలి అని, ఇదొక భక్తి మార్గంగా కూడా అవలంబించాలి అన్న దానికి ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు పెద్దమ్మ దేవాలయ అర్చకులు నాగరాజ్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. పెద్దమ్మ తల్లి అమ్మవారి వైభవం మీ మాటల్లో. అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమ్మోలపుడమ్మ జాల పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి పుచ్చినయమ్మ తన్ములో నమ్మిన వేల్పుడమ్ముల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పడుత్వ సంపదల్ శ్రీ పిదమాంబ పరదేవతాయే నమః. యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శాకాంబరోత్సవ శుభాకాంక్షలు, బోనాల పండుగ శుభాకాంక్షలు. శ్రీ పెద్దమ్మ దేవాలయం జూబిలీస్ హైదరాబాద్ నందు 21, 22, 23 మంగళ బుధ గురువారంలో విశేషంగా శాకాంబర ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈ శాకాంబర ఉత్సవాల్లో భాగంగా నిన్నటి రోజున 3 గంటలకి అమ్మవారికి వివిధ రకాలైన పండ్ల రసాలతో, పంచామృత అభిషేకాలతో విశేష అభిషేకం చేయడం జరిగింది. అలాగే శాకాంబర ఉత్సవాల్లో ప్రారంభంలో భాగంగా దేవాలయ ఫార్మర్ చైర్మన్ అయినటువంటి శ్రీ పి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, మృత్యుగరణ, ఇతర మంటప పూజలు అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. రాత్రి 9 గంటలకు అమ్మవారి యొక్క అలంకరించిన కూరగాయలు వితరణ చేయడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా దేవాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి అమ్మవారి నివేదన అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాలని తెలియజేస్తున్నాము. అసలు ఇక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అంటే హైదరాబాద్ వాసులకు చాలా సెంటిమెంట్. అసలు ఇక్కడికి ఎలాంటి భక్తులు వస్తుంటారు, ఏవేవి మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు? ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు తమ కోరికలు నెరవేరాలని అమ్మవారికి ప్రార్థిస్తూ అమ్మవారికి ముడుపులు ఎక్కువ విశేషంగా కడుతూ ఉంటారు. అలాగే తమ యొక్క కోరికలను తీర్చుతాయా లేవన్నటువంటి ఉద్దేశంతో అమ్మవారు సంకల్పించుకొని అమ్మవారి దేవస్థానం వద్ద కైని పెట్టి ఆ యొక్క పరీక్షను కూడా వాళ్ళు విజయవంతంగా చేస్తూ ఉన్నారు. అమ్మవారు చాలా విశేషమైనటువంటి అమ్మవారు. కోరిన కోరికలు వెంటనే నెరవేర్చేటువంటి అమ్మవారు. కోరిన కోరికలు ఆలస్యమైనట్టయితే అమ్మవారికి ముడుపు కట్టుకుని 5 వారాలు అమ్మవారు ప్రదక్షిణ చేసి అమ్మవారికి పూలుగాలు సమర్పించుకొని అమ్మవారిని ధ్యానం చేసుకున్నటువంటి వారికి త్వరగా కోరికలు సిద్ధమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకనే భక్తులందరూ కూడా విశేషంగా దేవాలయానికి వచ్చి అమ్మవారిని ప్రార్థించి వారి యొక్క కోరికలు తెలుపుతూ పునీతులవుతున్నారు. సంవత్సర కాలంలో ఎటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారండి? దేవాలయంలో ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవములు, అలాగే ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రి దసరా ఉత్సవములు, అలాగే మాఘమాసంలో
వసంత పంచమి మొదలుకొని రథసప్తమి వరకు అమ్మవారి యొక్క ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాల్లో అనేక విశేషమైన కార్యక్రమాలు దేవాలయ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ బి. విష్ణువర్ధన్ రెడ్డి గారు వివిధ రకమైనటువంటి ఆనందభరితమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తూ భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి గావిస్తూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చాలా కొండలు, గుట్టలు, బండరాళ్లతోటి ఉండేది. ఎప్పుడో ఒకసారి కూడా అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవారు. కానీ 2.5 దశాబ్దాలుగా చాలా చక్కగా వైభవపేతంగా అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రతి నిత్యము పూజలు, అలాగే పక్షోత్సవాలు, మాసోత్సవాలు, ఎన్నో రకాల ఉపచారాలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అయితే పి జనార్దన్ రెడ్డి మీ అందరికీ బాగా తెలుసు. అలాగే వారు కూడా ఈ దేవాలయ అభివృద్ధి కోసం చాలా విశేషంగా కృషి చేశారు.